కౌశల్ బోర్డ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోసం తయారు చేసినటువంటి యాక్టివిటీ బుక్. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 గైడ్లైన్స్ ప్రకారం తయారు చేయడం జరిగింది. కౌశల్ బోధ్ అంటే స్కిల్ అవేకనింగ్ ఆర్ స్కిల్ ఎన్లైట్మెంట్ అనొచ్చు. ఈ కౌశల్ బోధ్ యొక్క కరికులం కోర్ స్ట్రక్చర్ వచ్చి 3 వర్క్స్ ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ని మొత్తాన్ని ఇక్కడ 3గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 వర్క్ ఫామ్స్ని మనం చూసినట్లయితే వర్క్ ఫామ్ 1 లైఫ్ ఫామ్స్, వర్క్ విత్ లైఫ్ ఫామ్స్. ఇది అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఇందులో వస్తాయి. అండ్ ఫామ్ 2లో వర్క్ విత్ మెషిన్స్ అండ్ మెటీరియల్స్. ఇక్కడ వస్తువుల్ని తయారు చేయటం, టెక్నాలజీని ఉపయోగిస్తూ కొత్త కొత్త ఐటమ్స్ తయారు చేయటం లాంటివి, ఆర్ టెక్నాలజీని ఎలా వాడాలి అనేటువంటి దాని మీద మనకు ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫామ్ 3 వచ్చేసి వర్క్ ఇన్ హ్యూమన్ సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్, రీటైల్ ఆర్ ఫుడ్. కౌశల్ బోధ్ గ్రేడ్ వైజ్ ఆర్ క్లాస్ వైజ్ చూసినట్లయితే 6th, 7th, 8th క్లాసెస్ వాళ్ళకి వర్క్ ఫామ్ 1, 2, 3లో 2 ప్రాజెక్ట్స్ చొప్పున ఇస్తారు. ఈ 2 ప్రాజెక్ట్స్లో కూడా మనకు స్టూడెంట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే వర్క్ ఫామ్ 1లో నుండి వర్క్ విత్ లైఫ్ ఫామ్స్లో ఒక ప్రాజెక్టు, వర్క్ విత్ మెషిన్స్ అండ్ మెటీరియల్స్ నుంచి 2వ ప్రాజెక్టు, అండ్ వర్క్ ఇన్ హ్యూమన్ సర్వీసెస్ నుంచి 3వ ప్రాజెక్ట్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ని మాత్రమే చేస్తారు. సో ఒక ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఒక 6th క్లాస్ స్టూడెంట్ ఒక్కొక్క వర్క్ ఫామ్ నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్, అంటే మొత్తం 3 ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే 3 ఇయర్స్లో అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో ఈ కౌశల్ బోధ్లో చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9 ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు.